ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంది నాగవల్లి, నీ మొగుడు కింద పడుతున్నాడని గబుక్కుని వెళ్ళి పట్టుకోకుండా పళ్ళుకిస్తున్నావేంది? ఆటోలో వెళ్తూ గొడుగు పట్టుకున్నట్టుంది నీ కొడుకు ఇంట్లో కళ్ళజోడు పెట్టుకుంటే. నేనేం క్యాట్ వాక్ చేయడం లేదు. నిన్న కళ్ళల్లో పడ్డ కారం దెబ్బకి ఇంకా కళ్ళు మండుతూనే ఉన్నాయి. నా పరిస్థితి ఇలా ఉంటే కానిస్టేబుల్ పరిస్థితి ఎలా ఉందో. అయ్యో, ఇంకా తగ్గలేదా? ఏం కారం వాడారో గాని కాస్త కళ్ళల్లో పడ్డా బాగా మండిపోతుందమ్మా. కూరల్లో వాడే కారం కాదురా, నీ మీద మంటెట్టుకునేట్టా చేసినారు. ఎవరు నాన్న? ఆ పనిచేసింది ఎవరై ఉంటారు? నాకెందుకో ఆ గంగగాడి మీద అనుమానంగా ఉండదు. మా అన్నయ్య దొంగ దెబ్బ తీయడు. ఏదైనా సరే డైరెక్ట్ అటాకే. మీ అన్నయ్య గాండేవం పట్టుకుని తిరిగి అర్జునుడు. మరి నా కొడుకు కర్ణుడు అనుకుంటున్నావా ఏంది? కళ్ళు కనపడినట్టు చేయకుండా ఉండనీకి. గంగ గురించి తెలిసి కూడా ఎందుకండి అలా మాట్లాడతారు? వాడు తలుచుకుంటే చూపు పోయేలా చెయ్యడు, చూద్దామన్నా కనపడకుండా చేస్తాడు. అందరూ గంగని మెచ్చుకోవడమే గాని జరిగిన దానికి నేనెంత నొచ్చుకుంటున్నానో అని ఒక్కరూ జాలిపడరేంటి? వీళ్ళకి ఎటకారం ఎక్కువైనదిరా. నువ్వు ఆ కళ్ళజోడు తీసేయి. వద్దు నాన్న, కళ్ళజోడు లేకపోతే కళ్ళు మండిపోతున్నాయి. వీళ్ళ నాన్న సీసాలు తాగుతాడు. పచ్చ కామెర్లు వచ్చినోళ్ళలాగా పచ్చగా ఉంటాయి కానీ ఎర్రబడవే. మరి మావయ్య, మా నాన్న గురించి ఇంకొక్క మాట మాట్లాడకండి. వాళ్ళమ్మ గురించి అన్నందుకే మీ అమ్మకి నాగవల్లి అంటే ఏంటో అర్థమైంది. కత్తిపీటెత్తావంట కదా, మా అమ్మ చెప్పిందిలే. ఆడదాన్నంటే ఆ మాత్రం సెగ రాకపోదా అని నేను కూడా సర్ది చెప్పాను. అట్టాగని మీసాలు లేని నువ్వు ఎగిసి పడితే మటుకు ఇబ్బందులు పడతావు. మనతో ఆటలాడుకోవడానికి ఇలా చేస్తున్నారనుకుంటా. నా రివాల్వర్ ఎక్కడ పెట్టావు? ఏంటి బావా? నా సర్వీస్ రివాల్వర్ కనిపించట్లేదు. ఈ ఇంట్లో అడుగు పెట్టాను గాని మీ జేబుల్లో చెయ్యైతే పెట్టలేదు, పెట్టను కూడా. ఏంటా సమాధానం? తను సరిగ్గానే చెప్పింది. రివాల్వర్ నువ్వెక్కడో పారేసుకొని నాగవల్లి మీద నోరు పారేసుకుంటావేంటి? నాగవల్లి, నువ్వు పదమ్మా. దేవా, ఇదంతా సోతా ఉంటే ఆ గంగ కుట్ర అనుకుంటా. చెప్తాను. ఆ గంగ ప్లాన్ మీద నీళ్ళెలా చల్లాలో నాకు బాగా తెలుసు. వీడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే వీడే నా దగ్గరకు వస్తున్నాడు. డీజిల్ మిగిలింది. ఏంటి రోడ్డుకు అడ్డంగా నిలబడ్డావు? బ్లాక్ చేద్దామని. మేము వెళ్ళాలి. వెళ్ళకూడదు. శివ, నువ్వు వెనకొచ్చేసాయి. మనం బండి వెనక్కి తిప్పుకొని ఇంకో దారి గుండా వెళ్ళిపోవచ్చు. మనం ఎందుకమ్మా వెనక్కి వెళ్ళాలి? మర్యాదగా కార్ తీసాడా సరే, లేదంటే అనవసరంగా అది రిపేర్కి వెళ్లాల్సి వస్తుంది. నాది నాకు ఇచ్చేస్తే నిన్నెందుకు అడ్డుకుంటాను? నీదంటూ రాసి పెట్టుంటే నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. దానికి అదే నీ దగ్గరికి వచ్చేసేది. మీ చెల్లి నాగవల్లి లాగనా?
నా దారిన నన్ను వెళ్ళనివ్వు. ఎవరి దారి వాళ్ళు చూసుకున్న వాళ్ళ గురించి నా దగ్గర మాట్లాడొద్దు. దేవా బావా, అనవసరంగా గొడవలు పెట్టుకోవడం ఎందుకు? మేమేం మీ జోలికి రాలేదు కదా. వచ్చారు, దారినొస్తున్న నా మీద అటాక్ చేశారు. మీరు టెన్షన్ పడకండి. నా మీద మీరు దాడి చేశారని చెప్పట్లా, నా జోలికి ఎవడో వచ్చాడు. నా కళ్ళల్లో కారం కొట్టాడు. నా సర్వీస్ రివాల్వర్ తీసుకొని పారిపోయాడు. ఆ పనంతా చేసింది మీ అన్నయ్య గంగేనేమోనని అనుమానం వచ్చి అడుగుతున్నాను. మా అన్నే కాదు. మరి మాకు తెలిసినట్టు అడుగుతాడేంటి శివ మీ అన్నయ్య? పచ్చకామర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందంట. నల్ల కళ్ళు జోడు స్టైల్ కోసం పెట్టుకుంటే పర్వాలేదు, కళ్ళు కనబడక పెట్టుకున్నట్టుంది. అందుకేనేమో ఎవరినో చూసి ఏదో అంటున్నాడు. కళ్ళు మండి పెట్టుకున్నాను. నాకు ఒళ్ళు మండుతుంది. అయినా నిన్ను వేసేయడానికి గన్లో ఉన్న బుల్లెట్ అవసరం లేదు. నా బుల్లెట్తో ఒక గుద్దు గుద్దితే చాలు. అంత మొనగాడివా నువ్వు? అంత దమ్మున్నోడివైతే నా రివాల్వర్ తీసుకొని పారిపోవు. దూరం నుంచి దొంగచాటుగా నిల్చుని షూట్ చేసేసి నేను గెలిచాను అని నీలా సంబరపడిపోను. ఏదైనా సరే దగ్గరగా వచ్చి తాడో పీడో తేల్చుకుంటాను. అన్నయ్య, మనం వెళ్దాం పదా. బావా, నువ్వు బండి స్టార్ట్ చేయి. గుద్దితే కారు పక్కకు జరగాలి, మనకి దారి రావాలి. ఏంటి శివ నువ్వు అలా చెప్తావేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.